సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోని థియేటర్ లైసెన్స్ ను ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులను జారీ చేశారు. వారంలోగా దీనికి సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఇక పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక దీంతో ఈ దర్యాప్తును చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే 12 లోపాలు గుర్తించినట్లు తెలిపారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే థియేటర్ లైసెన్స్ ను ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులను జారీ చేశారు. వారంలోగా దీనికి సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తును చేపట్టారు పోలీసులు. ఇక ఈ క్రమంలోనే 12 లోపాలు గుర్తించినట్లు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉషా ఫోన్ లో ఉన్నారు. ఉషా, చెప్పండి. సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 సినిమా సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ రేవతి అనే మహిళ ప్రాణం కోల్పోగా తన కుమారుడు కోమాలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగానే తెలుస్తోంది. సంధ్యా థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే మొత్తం రంగం సిద్ధం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. లైసెన్సులు ఏదైతే థియేటర్ కి సంబంధించి అత్యంత రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోనే అటు స్టడీ సెంటర్స్ ఇటు బావార్చీలు మొత్తం కూడా అత్యంత రద్దీగా ఉండేటటువంటి ప్లేస్ కాబట్టి ఈ సంధ్యా థియేటర్ ఇచ్చినటువంటి లైసెన్స్ మొత్తాన్ని కూడా రద్దు చేయాలన్న కోణంలోనే ఇప్పటి వరకు కూడా నోటీస్ ఇవ్వాల్సిందిగా పోలీసులు అయితే రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వారంలోగా సమాధానం ఇవ్వాలని పోలీసుల ఆదేశం. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటంలో ఇప్పటికీ చూసుకున్నట్టయితే 12 లోపాలను అయితే పోలీసులు గుర్తించారు. చిక్కడపల్లి పోలీసులు మీద కూడా గతం ఏదైతే అల్లు అర్జున్ కి ముందస్తు బెయిల్ కి సంబంధించి హైకోర్టులో వాదించినటువంటి నిరంజన్ రెడ్డి కూడా పోలీసులు తప్పిదాన్నే ఏదైతే వేలెత్తి చూపుతూ చేసినటువంటి ఘటనలో పోలీసులు కూడా తగ్గేదలే అన్న కోణంలోనే పోలీసులు కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించి కావచ్చు, అలాగే మొత్తం ఏదైతే పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా సినీ నటుడు అతని కుటుంబ సమేతంగా రావడం మొత్తాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్ గా తీసుకున్నట్టుగా అయితే మనం అంచనా వేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఉషా.